జనగామ జిల్లాలో విద్య, వైద్య రంగాల్లో పెరుగుతున్న ఫీజుల దోపిడీపై సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీ పోరాటాలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి అబ్బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి అబ్బాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఎల్కేజీ విద్యార్థులకే ₹1,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వైద్య రంగంలో కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఈ అవకాశాన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు భారీ బిల్లులు వేసి ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల సంపాదనలో అధిక భాగం విద్య, వైద్య ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వేలు నిర్వహించి ప్రజల సమస్యల ఆధారంగా దశలవారీ ఉద్యమాలు, పోరాటాలు చేపడతామని తెలిపారు. అలాగే వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికీ అన్నాల్లోనే ధాన్యం కోలుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే వర్షాకాలం స్టార్ట్ అయింది, విత్తనాలు సరిగా లేనటువంటి పరిస్థితి. అలాగే ఎరువులు అందుబాటులో లేవు. పెంచినటువంటి ధరలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాత ఎరువులనే కొత్త ధరలకి ఫెర్టిలైజర్ షాపులు అమ్ముకొని రైతులను మోసం చేస్తూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో సిపిఎం పార్టీ స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన 3 నెలల పాటు విస్తృతంగా క్యాంపెయిన్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉంది. ముఖ్యంగా విద్య ఈరోజు ₹1,00,000 ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి విద్య మీద ఉంది. ప్రైవేట్ స్కూల్స్ ముఖ్యంగా తల్లిదండ్రులను డ్యూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఫీజులు, రకరకాల ఫీజుల పేరుతోటి ట్యూషన్ ఫీజులు అంటా ఉన్నారు, అడ్మిషన్ ఫీజులు అంటా ఉన్నారు, అలాగే బస్సు కల్పించడానికి ఫీజులు అంటా ఉన్నారు. అలాగే బుక్స్ కూడా విద్యను అమ్మడమే కాకుండా పుస్తకాలు అమ్ముతున్నారు, బట్టలు అమ్ముతున్నారు, షూ అమ్ముతా ఉన్నారు. అంటే విద్యాలయాలు పోయి అవి మొత్తం ఒక కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ వ్యాపార సంస్థలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్య పైన చాలా పెద్ద ఎత్తున కేంద్రీకరించాలనుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వ విద్య అనేది చాలా నిర్లక్ష్యానికి గురవుతాం. ప్రభుత్వ స్కూల్స్లో ఫెసిలిటీస్ సరిగా లేవు, అలాగే ఉపాధ్యాయుల నియామకాలు సరిగా లేవు. కాబట్టి ప్రభుత్వ స్కూల్స్లో ఫెసిలిటీస్ని కల్పించాలి, అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించాలి, పేదలని ఫీజు దోపిడీ నుండి రక్షించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఫీజు నియంత్రణ గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? విద్యా కమిషన్ వేశారు మీరు. విద్యా కమిషన్ రిపోర్ట్ వచ్చి ఇప్పటికీ దాదాపుగా 6 నెలలుగా వస్తూ ఉంది. దానిపైన కనీసం చర్చ కూడా చేయడం లేదు. అందున్న అంశాలు ఏంటి దాన్ని బయటపెట్టి ఆ రకంగా చర్చ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకనే విద్యా దోపిడీ నుండి ప్రజలను రక్షించడం కోసం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ప్రభుత్వ విద్య కోసము, అలాగే ప్రజలకి నాణ్యమైన విద్య అందడం కోసం పోరాటం చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. దాంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉంది. దాంతోపాటు వైద్యం కూడా ఈరోజు కార్పొరేట్ మయం అయిపోయింది. కనీసం పేదోళ్ళు ఏదైనా జబ్బు చేస్తే వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. మొత్తము ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ చిన్నదానికి కూడా మనం హాస్పిటల్ వెళ్తే, అలాగే ఈరోజు ఈ రకరకాల పరీక్షా కేంద్రాల పేరుతో, పరీక్షల పేరుతో మొత్తం దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైద్య పరీక్షల పేరుతో దోపిడీ, అలాగే ట్రీట్మెంట్ పేరుతో దోపిడీ, అలాగే ప్రభుత్వ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అవి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్తో, అలాగే ప్రైవేట్ ఏదైతే ల్యాబొరేటరీస్ ఉంటే వాటితో కుమ్మక్క అయిపోయి మొత్తం ప్రభుత్వ వైద్య రంగాన్ని మొత్తం నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వైద్యం పైన కూడా ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచాలనేటువంటి డిమాండ్ పైన కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా
వైద్యం కోసం కూడా పోరాటం చేయాలని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది. దానికి కూడా ప్రజలు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉంది. దీంతో పాటు రేషన్ కార్డులు, పెన్షన్స్ అనేటువంటి సమస్య కూడా చాలా తీవ్రమైనది ఉంది. ఆ రేషన్ కార్డులకు ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగి కేవలం రేషన్ షాపులు అనేటివి బియ్యం ఇవ్వడానికి తప్ప ఏమిటి పనికిరాని పరిస్థితి ఉంది. యాక్చువల్గా కనీస వేతనాల కనీస ఏదైతే సౌకర్యాలకు సంబంధించినటువంటి ఇవి లేవు. కాబట్టి కనీసము ఉప్పు, పప్పు, అలాగే నూనె, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, అలాగే రకరకాల సబ్బులు ఇలాంటివన్నీ కూడా దాంట్లో దొరకాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 17 నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో వాటిని కూడా ఏదైతే చౌక దుకాణాల ద్వారా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ రకంగా వైట్ కార్డు దారుల కోసం వాళ్ళందరినీ కూడా సమీకరిస్తాం. దానిపైన కూడా పోరాటం చేయాలని చెప్పి పార్టీ భావిస్తుంది. అందుకని ప్రజలు కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక పెన్షన్కి సంబంధించినటువంటి సమస్య అలాగే ఉంది. పెన్షన్స్ ఇప్పటి వరకు పెంచినటువంటి పరిస్థితి లేదు. వాగ్దానాలు నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఈ స్థానిక అన్ని సమస్యలపైన, ముఖ్యంగా రైతాంగ సమస్యలు, అలాగే పేదలకు సంబంధించినటువంటి విద్య, వైద్యము, అలాగే రేషన్ షాపుల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలకు పిలుపునిచ్చింది. అందుకనే ప్రజలందరూ కూడా దాన్ని సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. Welcome to Shloka Kids School, where every child's journey begins with happiness and care. A place filled with smiles, love, and joyful learning. Inside our classrooms, children learn through fun activities like singing, dancing, and drawing, guided by caring and friendly teachers. We offer playgroup nursery, LKG, UKG, Grade 1 and Grade 2, focusing on strong foundation through playful and interactive learning. Along with studies, we encourage outdoor play, helping children build confidence, friendships, and a healthy lifestyle. Shloka Kids School, located at Hyderabad Road, Kurmawada, Jangan. Admissions are now open. Contact us at 8340-908-023 or 9032808023. Enroll your child today for a bright future. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.